Good morning students, welcome to Nilagiri Degree and PG College video classes. సో లాస్ట్ వీడియోస్ మనం డిస్కస్ చేసుకున్నామండి. ఏం టాపిక్ మీద డిస్కస్ చేసుకున్నాం? ర్యాంక్. సో లాంగ్ ఆన్సర్ చూసినాం, అది లాంగ్ ఆన్సర్ అండి ర్యాంక్ మనకి. సో ర్యాంక్ డెఫినేషన్ చూసుకొని దాని మీద ప్రాబ్లమ్స్ చూసినాం కదా. అండ్ దెన్ అండ్ మోర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ దేర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సబ్స్పేస్ రో ఏ, కాలమ్ ఏ, నల్ ఏ. Row A transpose, column A transpose, null A transpose is now R power n. How many distinct subspaces are in the list? Any distinct subspaces form అవుతున్నాయి అని అడుగుతున్నాండి. Row A is a subspace of R power n. ఆల్వేస్ వన్ తెలుసు. కాలమ్ స్పేస్ నల్ స్పేస్కి డిఫరెన్స్ ఏంటంటే కాలమ్ అయితేనేమో R పవర్ m ఉండాలి, నల్ అయితేనేమో n ఉండాలని మనం డెఫినేషన్ చెప్పేటప్పుడు చెప్పినామండి. కాలమ్ A ఈజ్ ఆల్సో సబ్స్పేస్ ఆఫ్ R పవర్ n, నల్ A ఈజ్ అ సబ్స్పేస్ ఇన్ m/n మ్యాట్రిక్స్లో. అండ్ ట్రాన్స్పోజ్లో కూడా అంటుంది కదా, m/n మ్యాట్రిక్స్ ఏ ట్రాన్స్పోజ్ అయితే n/m మ్యాట్రిక్స్. అయితే ఇప్పుడు రో ఏ ట్రాన్స్పోజ్ ఈజ్ అ సబ్స్పేస్ ఆఫ్ R పవర్ m అవుతుంది, కాలమ్ ఏ ట్రాన్స్పోజ్ ఈజ్ అ సబ్స్పేస్ ఆఫ్ R పవర్ n అవుతుంది, నల్ ఏ ట్రాన్స్పోజ్ ఈజ్ అ సబ్స్పేస్ ఆఫ్ R పవర్ m అవుతుంది. ఇప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేయండి. రో ఏ ఈజ్ ఆల్సో సబ్స్పేస్ ఆఫ్ R పవర్ n, కాలం ఏ ట్రాన్స్పోజ్ కూడా సబ్స్పేస్ ఆఫ్ R పవర్ n. అంటే రో ఏ ఈక్వల్స్ కాలం ఏ ట్రాన్స్పోజ్ రాయొచ్చు. సో ఈ కండిషన్స్ గుర్తుపెట్టుకోవాలండి మెయిన్ మీరు. అండ్ దెన్ కాలం ఏ ఈజ్ అ సబ్స్పేస్ ఆఫ్ R పవర్ m. R పవర్ mకి కాలం ఏ ఈజ్ ఎ సబ్స్పేస్ ఆఫ్ R పవర్ n అంటే దానికి ఏం రాసుకోవచ్చు, దిస్ ఈజ్ ఆల్సో R పవర్ n, ఇది కూడా R పవర్ m అండి. అంటే కాలం ఏ ఈక్వల్స్ టు ఏం రాయొచ్చండి, రో ఏ ట్రాన్స్పోజ్ అయినా రాయొచ్చు, కాలం ఏ ట్రాన్స్పోజ్ అయినా రాయొచ్చు, నల్ ఏ ట్రాన్స్పోజ్ అయినా రాయొచ్చు. కాలం ఏ ఈక్వల్స్ ఏమైనా రాయొచ్చు, రో ఏ ట్రాన్స్పోజ్ అయినా రాయొచ్చు, నల్ ఏ ట్రాన్స్పోజ్ అయినా రాయొచ్చు. అండ్ దెన్ నల్ ఏ ఈ సబ్స్పేస్ ఆఫ్ R పవర్ n అంటే వి హౌ టు రిటర్న్ ఓన్లీ కాలం ఏ ట్రాన్స్పోజ్. అబ్జర్వ్ చేయండి ఒకసారి, కండిషన్స్ మీరు గుర్తుపెట్టుకున్నారు. సో విచ్ హ్యాస్ టు ఫార్మ్ హౌ మెనీ సబ్స్పేసెస్, హియర్ వన్ సబ్స్పేస్, హియర్ వన్ సబ్స్పేస్, హియర్ వన్ సబ్స్పేస్, విచ్ హ్యాస్ టు it has 4 subspaces are there. Okay, and justify the following inequalities. Dimension row A plus dimension null A equals to n anta, dimension column A plus dimension null A transpose equals to m అని మెన్షన్ చేస్తూ కండిషన్స్ని ప్రూవ్ చేయమంటుంది మనకి. చూద్దాం ఒకసారి. These are the inequalities by using the rank theorem నుంచి. సో ఫస్ట్ అయితే బై ద గివెన్ దట్ బై ద ర్యాంక్ డైమెన్షన్ రో ఏ ఈక్వల్స్ టు ర్యాంక్ ఏ. డైమెన్షన్ రో ఏ అంటే డైమెన్షన్ ఓన్లీ ర్యాంక్ ఏ అంటండి. డైమెన్షన్ రో ఏ ఈక్వల్స్ టు ర్యాంక్ ఏ బై ద ఇన్వర్టబుల్ మ్యాట్రిక్స్ థీరం. అంటే నేను స్టార్టింగ్లో ఇన్వర్టబుల్ మ్యాట్రిక్స్ డెఫినేషన్ కండిషన్స్ కొన్ని చెప్పిన గుర్తుందండి. సో దాంట్లో ఉంటుందండి ఈ కండిషన్. ఆ కండిషన్ ద్వారా రాసిన మనం by the invertible matrix theorem A is an m/n matrix అయితే ఏంటి, ర్యాంక్ ఏ ఈక్వల్స్ టు n and dimension null A equals to 0. These two conditions are only invertible matrix condition. Dimension row A equals to ర్యాంక్ ఏ అనేది ఇట్ ఈజ్ ఓన్లీ గివెన్ ర్యాంక్ నుంచే రాసుకున్నామండి. ఇట్ హ్యాస్ ఓన్లీ గివెన్ ర్యాంక్ నుంచే. డైమెన్షన్ రో ఏ అనేది ర్యాంక్ ఏ అవుతుంది. ర్యాంక్ ఏ ఈజ్ నథింగ్ బట్ డైమెన్షన్ కాలమ్ ఏ. అంటే డైమెన్షన్ రో ఏ అండ్ డైమెన్షన్ కాలమ్ ఏ బోత్ ఆర్ ఈక్వల్ అని మెన్షన్ చేస్తున్నాం ఇక్కడ. సో ఎందుకు డైమెన్షన్ రో ఏ కాలమ్ ఏ ఈక్వల్ అంటున్నాము అని అంటే ఇక్కడ కాలం మైన్ అబౌవ్ కండిషన్స్ వచ్చినాయి చూసుకోండి. రో ఏ ఈక్వల్స్ టు కాలం ఏ ట్రాన్స్పోజ్. సో ఏ ట్రాన్స్పోజ్ అంటే రోని కాలం అంటే ఇందులో ట్రాన్స్పోజ్ ఉంది, దాని డైమెన్షన్ అప్లై చేస్తే డైమెన్షన్ కాలం ఏ ట్రాన్స్పోజ్ అవుతుంది, ఇట్ బికమ్స్ డైమెన్షన్ రో ఏ అవుతుంది. సో దట్స్ వై వీ హ్యావ్ టు ఈక్వల్ కండిషన్ ఇది డైమెన్షన్ రో ఏ ఈక్వల్స్ టు ర్యాంక్ ఏ బై ఇన్వర్టబుల్ మ్యాట్రిక్స్ థీరం ఇక్కడ యూజ్ చేస్తున్నాం. ఇన్వర్టబుల్ మ్యాట్రిక్స్ థియరం ఇఫ్ ఏ ఈజ్ అన్ m/n మ్యాట్రిక్స్ అయితే ర్యాంక్ ఏ ఈక్వల్స్ టు n, డైమెన్షన్ నల్ ఏ ఈక్వల్స్ టు 0. ఆ కండిషన్స్ ఒకసారి అందులో చూడండి, మనకి అందులో ఉంటాయండి ఈ 2 కండిషన్స్. దాని నుంచి డైమెన్షన్ రో ఏ ప్లస్ డైమెన్షన్ కాలం ఏ ఈక్వల్స్ టు డైమెన్షన్ రో ఏ అనేది ర్యాంక్ ఏ రాసినాం, కాలం ఏ అంటే మనకు తెలిసిన డైమెన్షన్ నల్ ఏ, ర్యాంక్ ఏ వాల్యూ n అండి, డైమెన్షన్ నల్ ఏ వాల్యూ 0, n ప్లస్ 0 ఇట్స్ వాల్యూ n. ఇది ఏ m/n మ్యాట్రిక్స్ అయినప్పుడు. ఇప్పుడు n/n మ్యాట్రిక్స్ ఉంది కదా, సో ర్యాంక్ ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్స్ టు m.
అంతేగాండి అబౌవ్ కండిషన్ చూసుకొని ర్యాంక్ ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్స్ టు ఎం అయినప్పుడు ర్యాంక్ ఏ ట్రాన్స్పోజ్ ర్యాంక్ ఏ ఈజ్ వాల్యూ ఆల్సో ఎం. డైమెన్షన్ కాలమ్ ఏ ఈక్వల్స్ టు ర్యాంక్ ఏ బోత్ ఈక్వల్ కాబట్టి ఇట్స్ వాల్యూ కూడా ఎంఐ అవుతుంది మనకి. బై ఇన్వర్టబుల్ మ్యాట్రిక్స్ థియరం డైమెన్షన్ ఎల్ఏ ఈక్వల్స్ టు నల్ ఏ ఈక్వల్స్ టు 0 ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్స్ టు 0. మనకు అడిగిన క్వశ్చన్ డైమెన్షన్ కాలమ్ ఏ ప్లస్ డైమెన్షన్ నల్ ఏ ట్రాన్స్పోజ్. సో కాలమ్ ఏ వాల్యూ డైమెన్షన్ కాలమ్ ఏని ర్యాంక్ ఏ అని రాసినాం, పైన ఓన్లీ సబ్స్టిట్యూట్ చేసినాం నల్ ఏ ట్రాన్స్పోజ్ని డైమెన్షన్ నల్ ఏ ట్రాన్స్పోజ్. సో అలాగే ఉంచి ర్యాంక్ ఏ వాల్యూ ఎమ్, నల్ ఏ ట్రాన్స్పోజ్ వాల్యూ 0, ఎం ప్లస్ 0 ఇట్స్ వాల్యూ ఎమ్. ఇలా అండి. ఓన్లీ షార్ట్ ప్రాబ్లమ్సే ఉన్నాయి ఇక్కడ, జస్ట్ సింపుల్ షార్ట్ ఆన్సర్ ప్రాబ్లమ్సే. ఇఫ్ నెక్స్ట్ వన్ చూడండి, ఇఫ్ 4/7 మ్యాట్రిక్స్ హ్యాస్ అ ర్యాంక్ 3, 4/7 మ్యాట్రిక్స్కి ర్యాంక్ 3 అంటండి. ఫైండ్ డైమెన్షన్ నల్ ఏ, డైమెన్షన్ రో ఏ అండ్ ర్యాంక్ ఏ ట్రాన్స్పోజ్. సో ఫస్ట్ అయితే అబ్జర్వ్ చేయండి, 4/7 ఈజ్ అన్ ఆర్డర్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్. హియర్ నెంబర్ ఆఫ్ రోస్ ఎన్ని ఉన్నాయండి? 4 ఉన్నాయి. కాలమ్స్ ఎన్ని ఉన్నాయి? 7 ఉన్నాయి. 4/7 మ్యాట్రిక్స్ కాబట్టి m/n మ్యాట్రిక్స్ కదండి మనకు తెలిసిన ప్రాసెస్లో. 4 ఈక్వల్స్ టు m అవుతుంది, 7 ఈక్వల్స్ టు n అవుతుంది. ఓకే, ర్యాంక్ అండ్ ర్యాంక్ ఎంత ఇచ్చిండు మనకి క్వశ్చన్లోనే ఇచ్చిండు 3 అని మెన్షన్ చేసిండు. ఓకే, ర్యాంక్ ఏ వాల్యూ 3. ఫైండ్ డైమెన్షన్ నల్ ఏ అంటుండు అండ్ డైమెన్షన్ రో ఏ అంటుండు అండ్ ర్యాంక్ ఏ ట్రాన్స్పోజ్ అంటుండండి. సో ఫస్ట్ అయితే మనకి ర్యాంక్ థీరం ఏంటిది? ర్యాంక్ ఏ ప్లస్ డైమెన్షన్ నల్ ఏ ఈక్వల్స్ టు n కదా, జస్ట్ సబ్స్టిట్యూట్ చేసుకోండి. ర్యాంక్ 3 వాల్యూ డైమెన్షన్ నల్ ఏ వచ్చింది కదా ఇక్కడ, దాని నుంచి అబ్జర్వ్ చేయండి ఒకసారి. డైమెన్షన్ ర్యాంక్ ఏ వాల్యూ 3 సబ్స్టిట్యూట్ చేసిన, డైమెన్షన్ నల్ ఏ అలాగే ఉంచిన, n వాల్యూ 7 అండి. 7 - 3 4 అయిపోయింది. ఇక్కడ 4 అయిపోయింది. డైమెన్షన్ నల్ ఏ వాల్యూ 4 వచ్చింది. ఓకే, ఇంకేం ఫైండ్ అవుట్ చేయమంటుండో? డైమెన్షన్ రో ఏ. డైమెన్షన్ రో ఏ ఇస్ నథింగ్ బట్ ఏ ర్యాంక్ ఏనే కదా మనకి అక్కడ. డైమెన్షన్ రో ఏ ఈక్వల్స్ టు ర్యాంక్ ఏనే అవుతుంది మనకి. సో ర్యాంక్ ఏ వాల్యూ 3. మళ్ళీ ర్యాంక్ ఏ ట్రాన్స్పోజ్ అయినా కానీ ఒకవేళ మనకు ఆ వాల్యూ మ్యాట్రిక్స్లో ఉంటే ట్రాన్స్పోజ్ అప్లై చేయడం. 3నే ఉంది కాబట్టి ఇట్ బికమ్స్ ఓన్లీ 3నే. ర్యాంక్ ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్స్ టు ర్యాంక్ ఏనే ఆల్వేస్. కండిషన్స్ ఉన్నాయి, ఇన్వర్టబుల్ మ్యాట్రిక్స్ థీరం కండిషన్స్. ద సేమ్ ప్రాబ్లమ్స్ చూడండి మనకి. హియర్ ఆల్సో సేమ్. సపోజ్ 4/7 మ్యాట్రిక్స్ హ్యాస్ 4 pivot positions. 7th question. Is column A r⁴, is null A r³? Explain your answer అంటండి. 4 pivot positions ఉంటే is column A r⁴, column A r⁴ అంటే ఎక్స్ప్లెయిన్ యువర్ ఆన్సర్స్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేయమంటుండే. ఫస్ట్ A is an 4/7 మ్యాట్రిక్స్. నెంబర్ ఆఫ్ రోస్ 4, నెంబర్ ఆఫ్ కాలమ్స్ 7. ఓకే, ఇట్ హ్యాస్ 4 pivot positions. ఎందుకు 4/7 మ్యాట్రిక్స్ అంటే 4 pivot పొజిషన్సే కానీ ఫామ్ అయ్యేది, కానీ అయినా ఆల్రెడీ క్వశ్చన్లో కూడా ఇచ్చిండు. మామూలుగా అయినా కానీ 4 పివోట్సే ఫామ్ అవుతాయి. ఓన్లీ 4 రోస్ ఉంటేనే కానీ, ఈ రోస్ని బట్టే కదా పివోట్స్ ఫామ్ అయ్యేది. అంటే 1 0 0 0 1 0 0 0 1 ఈ ఇక్కడ ఎన్ని ఉన్నా మనకు సంబంధం లేదు, కానీ 4 రోస్ని బట్టి పివోట్ ఫామ్ అవుతుంటాయి. కాబట్టి ఫస్ట్ ఉన్న దాన్ని అబ్జర్వ్ చేసుకొని 4 pivot పొజిషన్స్. ఇస్ కాలమ్ ఏ ఈజ్ r⁴ అంట. డైమెన్షన్ ఆఫ్ కాలమ్ ఏ ఈక్వల్స్ టు 4 pivots. ఎన్ని పివోట్ పొజిషన్స్ ఉంటే దాన్నే కాలమ్ ఏ అని మెన్షన్, మనకు తెలుసుగా అండి, మనకు ఆల్రెడీ చేసినాం డైమెన్షన్ కాలమ్ ఏ, డైమెన్షన్ నల్ ఏ. సో ఎన్ని పివోట్ పొజిషన్స్ ఉంటే దాన్ని డైమెన్షన్ ఆఫ్ కాలమ్ ఏ అన్న. సో కాలమ్ ఏ ఈజ్ ఎ సబ్స్పేస్ ఆఫ్ r⁴ కదా, ఆల్రెడీ తెలుస్తుంది మనకి అక్కడ. డైమెన్షన్ కాలమ్ ఏ అంటే ఏంటిది? ఎన్ని పివోట్ పొజిషన్స్ ఉంటే అట్నికి డైమెన్షన్ కాల్. సో డైమెన్షన్ కాలమ్ ఏ ఈక్వల్స్ టు 4 అయిందంటే కాలమ్ ఏ ఈజ్ ఆల్వేస్ సబ్స్పేస్ ఆఫ్ ఏ r⁴. ఎందుకు కాలమ్ ఏ అనేది సబ్స్పేస్ అవుతుందంటే కాలమ్ ఏ అనేది ఫస్ట్ స్పాన్ అవుతుంది, స్పాన్ అనేది సబ్స్పేస్ అవుతుంది. స్పాన్ ఎందుకు అవుతుందంటే డెఫినేషన్ ఆఫ్ కాలమ్ ఏ ఏంటండి? స్పానే మనకు అక్కడ. ఎవ్రీ స్పానింగ్ సెట్ అనేది సబ్స్పేస్ అని ఒక థీరం చేసినాం. దట్స్ వై వీ హ్యావ్ టు రిటర్న్ కాలమ్ స్పేస్ ఈజ్ ఎ సబ్స్పేస్ ఆఫ్ r⁴. మీద ర్యాంక్ థీరం నుంచి కూడా ఇప్పుడు డైమెన్షన్ నల్ ఏ కూడా r³ అవుతుందా లేదా అని తెలుసుకుందాం. ఓకే, ర్యాంక్ ఏ బై యూజింగ్ డైమెన్షన్ థీరం నుంచి ర్యాంక్ ఏ ప్లస్ డైమెన్షన్ నల్ ఏ ఈక్వల్స్ టు n. డైమెన్షన్ ర్యాంక్ ఏ అంటే డైమెన్షన్ కాలమ్ ఏ, డైమెన్షన్ నల్ ఏ అలాగే ఉంచినాం. డైమెన్షన్ కాలమ్ ఏ వాల్యూ 4, n వాల్యూ 7, 7 - 4 3 అయిపోయింది. డైమెన్షన్ నల్ ఏ 3 వచ్చింది కాబట్టి ఇస్ అన్ ఆల్వేస్ సబ్స్పేస్ ఆఫ్ ఎన్ r³. బట్ ఇట్ హ్యాస్ అన్ 7 ఎంట్రీస్ ఆర్ దేర్. ఎన్ని ఎక్స్ప్లెయిన్ యువర్ ఆన్సర్స్ అంటే ఎన్ని ఎంట్రీస్ ఉన్నాయండి? 4 3 కాబట్టి ఇట్ హ్యాస్ టు 7 ఎంట్రీస్ ఆర్ దేర్. నెక్స్ట్ టాపిక్ అండి ఇది. ఇప్పటివరకేమో ర్యాంక్ నల్ స్పేస్ మీద టాపిక్స్ మేము చేసినాం కదా. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి చేంజ్ ఆఫ్ బేసెస్.
సో చేంజ్ ఆఫ్ బేసెస్ మీద ప్రాబ్లమ్స్. చేంజ్ ఆఫ్ బేసెస్ అక్కడ మనకి ఫస్ట్ యూనిట్లో ఏముందండి, చేంజ్ ఆఫ్ కోఆర్డినేట్ మ్యాట్రిక్స్ ఉంది కదా. సో ఆ చేంజ్ ఆఫ్ కోఆర్డినేట్ మ్యాట్రిక్స్ ఫార్ములా గుర్తుందా అండి, ఎక్స్ ఈక్వల్స్ టు పీబీ ఇంటూ ఎక్స్ రిలేటివ్ టు బి అండి. సో చేంజ్ ఆఫ్ కోఆర్డినేట్ మ్యాట్రిక్స్ ఆ ఫార్ములాని బేస్ చేసుకొని ఇక్కడ చేంజ్ ఆఫ్ బేసెస్ వస్తుంది మనకి. ఎక్స్ రిలేటివ్ టు సి ఈక్వల్స్ టు పీని ఎలా రాసినామంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు, బి నుంచి సి వరకు ఇలా అండి. పీజన్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. ఓకే, దట్స్ వాల్యూస్ ఆర్ ఓన్లీ b1 రిలేటివ్. అందులో ఉండే వాల్యూస్ ఎలా ఉంటాయి, b1 రిలేటివ్ సి, b2 రిలేటివ్స్ అంటే మళ్ళీ రిలేటివ్ టు ఎలిమెంట్సే ఉంటాయండి మనకి ద చేంజ్ ఆఫ్ బేసెస్లోని. Okay, the definition of x relative to c equals to this is then p is in b to c. b1 నుంచి c వరకు ఎలిమెంట్స్ ఉంటున్నాయి కాబట్టి దెన్ b to c అనే ఎలిమెంట్స్ రాస్తున్నాం. b1 రిలేటివ్ టు c, b2 రిలేటివ్ టు c and so on, bn రిలేటివ్ టు c. Consider two bases b1 c for a vector space V such that b1 equals to 4c1 plus c2 and b2 equals to minus 6c1 and suppose x equals to suppose the x relative to b. అయితే ఫైండ్ ఎక్స్ రిలేటివ్ టు సి వాల్యూని ఫైండ్ అవుట్ చేయమంటున్నాను. ఫైండ్ ఎక్స్ రిలేటివ్ టు సి. ఓకే, అబ్జర్వ్ చేయండి ఒకసారి. బి వాల్యూ b1 b2, ఓకే, సి వాల్యూ c1 c2. b1 ఈక్వల్స్ ఇచ్చిండు, b2 ఈక్వల్స్ ఇచ్చిండు, ఎక్స్ ఈక్వల్స్ ఇచ్చి ఎక్స్ రిలేటివ్ టు బి కూడా ఇచ్చి ఏం ఫైండ్ అవుట్ చేయమంటుంది, ఎక్స్ రిలేటివ్ టు సి. అంటే మనకి ఇది కావాలండి, ఎక్స్ రిలేటివ్ టు సి ఫైండ్ అవుట్ చేయాలంటే ఎక్స్ రిలేటివ్ టు బి ఉంది, పి నుంచి బి టు సికి ఎలిమెంట్స్ కావాలి మనకి. సో అది వచ్చిందంటే దాన్ని ఆటోమేటిక్గా సబ్స్టిట్యూషన్ చేసి మల్టిప్లై చేసుకుంటాం. ఫస్ట్ అయితే ఎక్స్ రిలేటివ్ టు బి 3 1, ఓకే, b1 ఈక్వల్స్ టు 4c1 ప్లస్ c2 కదా. b1 రిలేటివ్ టు సి అని అంటే 4 1, b2 రిలేటివ్ టు సి అంటే -6 -1. ఎక్స్ కూడా ఇచ్చింది కానీ ఎక్స్ దేనికి రిలేటివ్ టు b1కు b2కి. అంటే మనకు కావాల్సింది ఎక్స్ రిలేటివ్ టు సి కదా. ఎక్స్ రిలేటివ్ టు సి అని అంటే b1 ఈ టోటల్ టర్మ్స్కి రిలేటివ్ టు సి అని రాస్తున్నారు. ఇచ్చిన క్వశ్చన్కి రిలేటివ్ టు సి అప్లై చేసినాం. రిలేటివ్ టు సి అప్లై చేస్తే ఏమొస్తుంది చూడండి ఒకసారి. అంటే ఏం రాసిర్రు, అబ్జర్వర్ b1 రిలేటివ్ టు సి, b2 రిలేటివ్ టు సి. 3 ఇంటూ b1 రిలేటివ్ టు సి వాల్యూ తెలుసు మనకి 4 1, b2 రిలేటివ్ టు సి వాల్యూ తెలుసు -6 1. సింప్లిఫై చేసుకుంటే 12 -6 6 అవుతుంది. 3 + 1 4 అవుతుంది. ఈ వేరేనైనా చేయొచ్చు లేదా డైరెక్ట్ ఫార్ములా నుంచి అయినా చేయొచ్చు. చూడండి, అది ఓన్లీ సింప్లిఫికేషన్ నుంచి చేసుకుంటూ వచ్చినాం. ఇప్పుడు ఫార్ములా నుంచి ఎక్స్ రిలేటివ్ టు బి, ఫస్ట్ బి టు సి అప్లై చేస్తున్నాం. బి నుంచి సికి అంటే b1 రిలేటివ్, అందులో ఎలాంటి ఎలిమెంట్స్ ఉంటున్నాయి అది తెలుసుకోండి. ఇప్పుడు పి ఉందండి, పి అనే ఎలిమెంట్ బి నుంచి సికి అంటున్నా అంటే ఫస్ట్ b1 ఎలిమెంట్ వచ్చి సి ఎలిమెంట్కి వెళ్తున్నా అంటే b1 రిలేటివ్ టు సి. అలా పి ఎలిమెంటు బి నుంచి సికి అంటున్నాము అని అంటే ఫస్ట్ బి రాసి b1 ఎలిమెంట్ దేనికి రిలేటివ్ టు సికి కాబట్టి b1c. సో ఈ ప్రాసెస్లో రాసామండి. b1 రిలేటివ్ టు సి, b2 రిలేటివ్ టు b1 రిలేటివ్ సి వాల్యూ రాసినాం, b2 రిలేటివ్ టు సి 4 1 -6 1. నౌ ఎక్స్ రిలేటివ్ టు సి ఈక్వల్స్ టు ఈ వాల్యూ రాసి అండ్ దెన్ ఎక్స్ రిలేటివ్ టు బి 3 1 ఇచ్చింది కదా, 3 1 సబ్స్టిట్యూట్ చేస్తే రిజల్టెంట్ వాల్యూ. ఇది డైరెక్ట్ ఫార్ములా నుంచి చేయకుంటే మనం ప్రాబ్లం ప్రాసెస్ చేసినాం. C equals to C1 C2 be a basis for a vector space and suppose B1 equals to value is there, B2 equals to value is there. Find the change of coordinate matrix from B to C. Find the change of coordinate matrix antandi. Change of coordinate matrix ante this is the change of coordinate matrix from ekkadi nunchi ekkada varaku B నుంచి C వరకు. This is the change of coordinate matrix from B to C.
Here P is an B to C change of coordinate matrix, B1 relative to C, B2 relative to C. So B1 relative to C అంటే ఇక్కడ ఉన్నాయి, B2 relative to C అంటే B1 relative to C అంటే అక్కడ ఉండే ఓన్లీ కాన్స్టెంట్స్ ఎలిమెంట్స్ అండి, మీరు రాసేది కొత్తగా ఏముండదు. సో రిలేటివ్ టు C అని అంటే 6 - 2. హియర్ రిలేటివ్ టు C అంటే 9 - 4. జస్ట్ అందులో రాసి చేంజ్ ఆఫ్ కోఆర్డినేట్ మ్యాట్రిక్స్ వస్తుంది. అండ్ దెన్ ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటుండే, ఎక్స్ రిలేటివ్ టు సిని ఫైండ్ అవుట్ చేయమంటుండు. దెన్ ఎక్స్ ఈక్వస్ట్ ఇచ్చిండు. ఎక్స్ ఈక్వస్ట్ ఇచ్చినప్పుడు ఎక్స్ రిలేటివ్ టు బి అంటే ఫామ్ ఏం రాసుకోవచ్చు, రిలేటివ్ టు బి అంటే అందులో ఉండే ఎలిమెంట్స్ ఏంటిది -3 2 ఇలా. రాసిన చూడండి ఒకసారి, బి నుంచి సి వరకు అంటే బి వాల్యూ 6 - 2 ఉంది, 9 - 4 ఉంది, రాసేసిన. సెకండ్ క్వశ్చన్ ఎక్స్ రిలేటివ్ టు సి అడిగింది. ద ఫార్ములా తెలుసు కదా మనకి, దిస్ ఇస్ ద ఫార్ములా. పి నుంచి బి రిలేటివ్ టు సి ఎక్స్, సేమ్ అక్కడ చేసిన ప్రాసెస్ ప్రాబ్లమ్సే అండి. చేంజ్ ఆఫ్ కోఆర్డినేట్ మ్యాట్రిక్స్ అంటే చేంజ్ ఆఫ్ ఏ బేసిస్, ఇక్కడ అక్కడ చేంజ్ ఆఫ్ కోఆర్డినేట్ సిస్టమ్ అది మనకి పోతూ లాస్ట్ టాపిక్ ఇన్ ఫస్ట్ యూనిట్ సేమ్ అదే ప్రాసెస్. రిలేటివ్ టు బి మల్టిప్లై చేసి 6 - 2. Another question, let B1 equals to values, B2 equals to values be a basis for a vector space V. Find the change of coordinate matrix from B to C. Change of coordinate matrix from ఎక్కడి నుంచి ఎక్కడ వరకు, B నుంచి C వరకు ఫైండ్ అవుట్ చేయమంటుండు. అండ్ దెన్ ఎక్స్ రిలేటివ్ టు C అంతే అండి. చేంజ్ ఆఫ్ కోఆర్డినేట్ మ్యాట్రిక్స్ B నుంచి C వరకు అంటే B1 వాల్యూస్ ఉన్నాయి, B2 వాల్యూస్ ఉన్నాయి, B1C B2C రెండింటిని సబ్స్టిట్యూట్ చేస్తేనే B2C అయిపోయింది. ఎక్స్ రిలేటివ్ టు C, ఫస్ట్ ఎక్స్ రిలేటివ్ టు B కావాలి అంటే దీంట్లో ఉండే ఎలిమెంట్స్ ఏమున్నాయి, 2 ఉంది 3 ఉంది, 2 3 రాసి సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. సబ్స్టిట్యూట్ చేసుకుని చూడండి ఒకసారి, రెండింటిని రాసి మల్టిప్లై చేసుకుంటే ఎక్స్ రిలేటివ్ టు C. And then here let A equals to some values are there, B equals to some value is a basis for a vector space, and suppose A1 equals to A2 equals to A3 equals to, okay. Find the change of coordinate matrix from A to B. Change of coordinate matrix from A to B and find x relative to B for x equals to 3A1 plus 4A2 plus A3. చేంజ్ ఆఫ్ కోఆర్డినేట్ మ్యాట్రిక్స్ని ఫైండ్ అవుట్ చేద్దాం. A to B నుంచి A1 రిలేటివ్ టు B, A2 రిలేటివ్ టు B, A3 రిలేటివ్ టు B. మనకు అక్కడ చేంజ్ ఆఫ్ మ్యాట్రిక్స్ దేని నుంచి రిలేటివ్ టు బీనా రిలేటివ్ టు సీనా అది మెన్షన్ చేసి సరిపోతుందండి. ఇప్పుడు A1 A2 A3 వాల్యూస్ ఇచ్చిండు మనకి, ఇంతకుముందేమో సికి రిలేషన్గా ఇచ్చిండు మనకి, ఇప్పుడు ఓన్లీ బీకి రిలేషన్గా ఇచ్చిండు A1 A2. ఫస్ట్ క్వశ్చన్ ఏంది, చేంజ్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఫ్రమ్ A2, చేంజ్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఫ్రమ్ ఏ నుంచి బీకి, ఇక్కడ నుంచి ఏ నుంచి బీకి అండి, అది అబ్జర్వ్ చేయండి. చేంజ్ ఆఫ్ మ్యాట్రిక్స్ కోఆర్డినేట్ మ్యాట్రిక్స్ P ఫ్రమ్ A to B, ఓకే. ఏ నుంచి బీకి ఏమేమి వాల్యూస్ ఉన్నాయి, A1 రిలేటివ్ టు B, A2 రిలేటివ్ టు B, A3 రిలేటివ్ టు B. 3 రాయాలండి, ఇక్కడ 2నే రాసిండు చూడండి. A3 రిలేటివ్ టు B. 4 - 1 1 0 -1 1 1 0 1 -2. అండ్ దెన్ ఇంకో క్వశ్చన్ చూడండి, ఇందులోనే ఫైండ్ ఎక్స్ రిలేటివ్ టు బి. సేమ్ అదే అండి, ఎక్స్ రిలేటివ్ టు బి అంటే ఫార్ములా తెలియాలి మనకి, ఓకే. ఎక్స్ రిలేటివ్ టు బి అంటే ఎక్స్ రిలేటివ్ టు ఏని ఫైండ్ అవుట్ చేయండి అంటే 3 4 1. ఓన్లీ ఎలా ఉంటుందండి మనకి, ఇది ఓన్లీ కాలం మ్యాట్రిక్స్లో మాత్రమే ఉంటుంది, ఓకే. మల్టిప్లై చేసుకుంటే ఎక్స్ రిలేటివ్ టు బి వచ్చింది. మల్టిప్లై చేసుకుని చూడండి ఒకసారి. Another problem, let B equals to B1 B2, C equals to C1 C2 be a basis for R square. Find the change of coordinate matrix from B to C. B to C కి change of coordinate matrix ఫైండ్ అవుట్ చేయమంటుండు. అండ్ ఆల్సో చేంజ్ ఆఫ్ కోఆర్డినేట్ మ్యాట్రిక్స్ ఫ్రమ్ C to B. C to Bకి అంటుండండి, B to Cకి అంటుండండి. లెట్ B1 వాల్యూ C1 రాద్దాం, బేసిస్ ఫర్ R స్క్వేర్. B1 B2 తెలుసు, C1 C2 తెలుసు. చేంజ్ ఆఫ్ కోఆర్డినేట్ మ్యాట్రిక్స్ ఫ్రమ్ B to C. B to Cని తెలుసు మనకి. సో B to C అంటున్నప్పుడు ఫస్ట్ C1 C2 వాల్యూస్ వస్తే తర్వాత B1 B2, B నుంచి Cకి కానీ రైట్ సైడ్ నుంచి వస్తుంది ఎప్పుడైనా. B నుంచి C కంటే C to B ఉంది కాబట్టి Cని Bని ఎలిమెంట్స్ ఉండాలి
కానీ మనం రీడ్ చేసేది మాత్రం బీ టు సి అనేది, అంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంది యారో మార్క్, అది అబ్జర్వ్ చేయండి. బీ నుంచి సి వరకు. సో రైట్ సైడ్ నుంచి రాస్తున్నాం బీ వాల్యూస్ అండ్ సి వాల్యూస్, బీ టు సి. అండ్ దెన్ దీంట్లోనే ఇంకో ఎనదర్ ఇది చేంజ్ ఆఫ్ కోఆర్డినేట్ మ్యాట్రిక్స్ ఫ్రమ్ బీ టు సి. అందర్ క్వశ్చన్ ఏంది, చేంజ్ ఆఫ్ కోఆర్డినేట్ మ్యాట్రిక్స్ ఫ్రమ్ సి టు బీ కూడా అడిగింది కదా, దానికి ఇన్వర్స్ అప్లై చేయాలి. సో ఇన్వర్స్ ఎలా అప్లై చేస్తామో చూద్దాం. చూడండి, కోఆర్డినేట్ మ్యాట్రిక్స్ ఫ్రమ్ సి బీ టు సి కదా, వాల్యూస్ రాస్తారు చూడండి ఇక్కడ ఒకసారి. 10 2 - 8 740 3 - 60. దాన్ని కన్వర్టింగ్ మ్యాట్రిక్స్ ఇంటూ రెడ్యూస్డ్ ఫామ్ తీసుకొచ్చారు. మ్యాట్రిక్స్ని జస్ట్ రెడ్యూస్ చేసిండండి. అక్కడ రెడ్యూస్ ఎందుకు చేసారు అనొచ్చు, బీ టు సి నుంచి రెడ్యూస్ చేసుకుంటూ వచ్చి సింప్లిఫై చేసినాం. సింప్లిఫై చేసి ఇప్పుడు చేంజ్ ఆఫ్ కోఆర్డినేట్ మ్యాట్రిక్స్ బేసిస్ ఫర్ ఆర్ స్క్వేర్ అంటుండు, బేసిస్ ఫర్ ఆర్ స్క్వేర్ అన్నాడండి. అబ్జర్వ్ చేయండి, B1 B2 మనకి ఇక్కడ ఎంతవరకు ఉన్నాయి, ఇట్ హ్యాస్ టు 4 కాలమ్స్ ఉన్నాయి, కానీ మనకి ఓన్లీ బేసిస్ ఫర్ ఆర్ స్క్వేర్ అంటుండు. బేసిస్ ఫర్ ఆర్ స్క్వేర్ అన్నప్పుడు ఏం చేయాలి అంటే చేంజ్ ఆఫ్ కోఆర్డినేట్ మ్యాట్రిక్స్ని ఓన్లీ మనకి ఎక్స్ టర్మ్స్ వై టర్మ్స్ ఇలా ఇవ్వనప్పుడు అండి, ఈ ప్రాసెస్ ఇచ్చినప్పుడు మనకు ఆ ప్రాసెస్లోనే వెళ్తాం. కానీ ఇక్కడ ఇవ్వనప్పుడు ఏం చేయాలంటే గివెన్ మ్యాట్రిక్స్ని ఫస్ట్ 2 ఎలిమెంట్స్ ఐడెంటిటీకి తీసుకురావాలి, అంటే పీవోట్ పొజిషన్ తీసుకురావాలి. దిస్ పీవోట్ పొజిషన్ తీసుకొచ్చినాక ఫస్ట్ 2 టర్మ్స్ని పీవోట్ పొజిషన్స్ తీసుకొచ్చినాక నెక్స్ట్ టర్మ్స్